తప్ప రైతులు లేరు, ప్రజలు లేదు, ప్రయోజనాలు లేదు. అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డిని కూడా బ్లేమ్ చేశారు కదా ఆయన లిఫ్ట్ చేయట్లేదని. సో ఆబ్వియస్లీ ఆయనకి ఇప్పుడు ఛాన్స్ వచ్చింది సార్. హైకోర్టులో కేంద్రం బీజేపీ గవర్నమెంట్ వాళ్ళు సపోర్ట్ చేస్తారు సార్. అసలు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక్కడ అపియర్ కాదు సార్. ఈ రోజు కూడా కేసులో ఒక్కళ్ళు అపేర్ ఎడిషనల్ ఏజీ పేరు అన్ని పేర్లు పెట్టినా గానీ ఒక్క సెంట్రల్ గవర్నమెంట్ కౌన్సిలే, అది కూడా ఎన్డీఎస్ఏ తరఫున అపేర్ అయ్యి ఆ లెటర్ ఒకటి సర్క్యులేట్ ఇస్తారు. వాళ్ళు ఏమంటారు, మేము కౌంటర్ అఫిడవిట్, మేము అదంతా దాని మీద రిపోర్ట్ రాయాలా, రాసిన తర్వాత దాన్ని జలశక్తి వాళ్ళకి పంపాలి, వాళ్ళు దాన్ని అప్రూవ్ చేయాలి, అప్పుడు అది వచ్చి కోర్టులో ఫైల్ అవుతారు. ఇంత లకౌట్ ఉత్తరం రాసి జడ్జి గారికి ఇచ్చినారు. అంటే వాళ్ళది ఇట్ ఈస్ వెరీ క్లియర్. విత్ వాళ్ళు 21st నాడు కూడా ఏమైనా జరుగుతుందా అనేది డౌటే. బట్ జడ్జి గారు అయితే ఒక మాట అన్నాడు, 21st నాడు వాళ్ళు కౌంటర్ వేసినా వేయకపోయినా నేను ఐ విల్ గివ్ ఎ డైరెక్షన్ అనే అన్నారు. ఇక చూడాలి ఏం జరుగుతుంది. భరత్ గారు, ఇప్పుడు ఏ విషయంలోనైనా విమర్శలు ఉండొచ్చు కానీ సదర్ మార్ట్ నుంచి మొదలుపెట్టి సీతారామ వరకు 7 బ్యారేజీలు, అందులో ఒకటి ఎల్లంపల్లి అయినా ఇంకా 6 బ్యారేజీలు అది కేసీఆర్ గారి ప్రభుత్వంలో చేయడం వల్ల ఇవాళ గ్రౌండ్ వాటర్ బాగా పెరిగింది. ఎందుకంటే ప్రతి బ్యారేజ్ దగ్గర గోదావరిలో నీళ్లు నిల్వ ఉండడం వల్ల మనకేందంటే ఇప్పుడు అన్నారం సుద్దిల్ల అంటే సుద్దిల్లలో ఏ ఫాల్ట్ లేకున్నా అక్కడ స్టోర్ చేయట్లేదు. అన్నారం విషయంలో ఏంటంటే అది రెక్టిఫై అయినా కూడా ఇంకేదో చిన్న చిన్న పొరపాట్లు ఉన్నాయో సరి చేయాలని చెప్పి సరే ఎన్డీఎస్ఏ పర్మిషన్ ఇచ్చినాకనే చేయనియండి. కానీ గోదావరి నిండు గోదావరిగా ఉండడం వల్ల గ్రౌండ్ వాటర్ బాగా పెరుగుతుంది తెలంగాణలో. ఉత్తర తెలంగాణ అంతా కూడా సీపేజెస్ ఉంటాయి. ఈ సీపేజెస్ వల్ల మనకు అన్ని క్యావిటీస్ వల్ల నీళ్లు వచ్చి ప్రతి బాయి ప్రతి బోరు కూడా ఇవాళ నిండు కనబడడానికి కారణం ఏంటంటే ఈ 7 బ్యారేజీలు అనేటివి కట్టడమే ప్రధానంగా మనకు ఎల్లంపల్లితో పాటుగా మిగతా 6 బ్యారేజీలు కేసీఆర్ గారి హయాంలోనే కట్టారు. ఈ విషయంలో మాత్రం మనం గ్రౌండ్ వాటర్ ను సమృద్ధిగా ఒక్క తెలంగాణలో మాత్రమే చూడగలుగుతాం. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా వర్షాలు పడ్డప్పుడే గ్రౌండ్ వాటర్ ఉంటుంది తప్ప వర్షాలు లేనప్పుడు ఉండదు. ఇక్కడ వర్షాలు ఉన్నా లేకున్నా నదులలో నీరు నిల్వ ఉండే ఆ ఫెసిలిటీని కేసీఆర్ గారు క్రియేట్ చేశారు. ఇవాళ రేవంత్ రెడ్డి అన్నాడు, దీన్ని లిఫ్ట్ చేయకపోయినా కూడా పంటలు పండుతున్నాయంటే గ్రౌండ్ వాటర్ సపోర్ట్ కూడా బాగానే ఉంది. మీరు లెక్కలు తీసినట్టయితే 60 నుంచి 70% ఆ పొలాలలో ఉన్న బోర్లు బావులలో నీళ్ల వల్లనే మనకు పంటలు ఎక్కువగా పండుతున్నాయి, డైరెక్ట్ కెనాల్ వాటర్ కంటే కూడా. ఈ విషయాలన్నీ అవగాహనలోకి తీసుకోవాలి. ఓకే ఓకే, అది మన కాలర్స్ కూడా తీసుకునే ప్రయత్నం చేద్దాం. కాలర్స్ తో కూడా చాలా రోజులైంది దీని సంబంధించి మాట్లాడక. శరత్ గారు, సరే ఇప్పుడు మీరు సరే హైకోర్టులో కేసు వేసారు, అది మళ్ళీ 23వ తేదీ వాయిదా పడదు, అప్పటి వరకు అవుతుంది, 21 వాయిదా అవుతుంది. బట్ ప్రభుత్వం అయితే అష్యూరెన్స్ ఇచ్చింది, జూలై వరకు రిపేర్ చేస్తామని చెప్పారు. నెక్స్ట్ ఇయర్ జూలై, ఇప్పుడు కాదు, నెక్స్ట్ ఇయర్ జూలై అంటే నెక్స్ట్ సీజన్ కి అయితే చెప్పాలి కదా. ఇప్పుడు ఈసారి పెట్టిన ప్రెషరు, ఎందుకంటే ఈసారి చాలా దగ్గర నుంచి ప్రెషర్ వచ్చింది. ఏంటంటే కూలిపోయితో కట్టకుండా అట్లే ఉంటారా, అటు తుమ్మిడేటి కట్టారు, ఇటు మేడిగడ్డ కూడా రిపేర్ చేయరు, ఎన్ని రోజులు అట్లా ఉంటారన్న ప్రెషర్ వచ్చింది కదా. నెక్స్ట్ జూలైకి ఎక్స్క్యూజ్ ఉండదు కదా ఈ గవర్నమెంట్ కి, ఇంకా మేము చేయలేదు చెప్పలేదు ఇంకా టైం పడుతుందని చెప్పడానికి ఎక్స్క్యూజ్ ఉండదు కదా. ఒక్క నిమిషం భరత్ గారు, ఇప్పుడు ఇందులో ప్రతిపక్షం నుంచి జరిగిన ప్రెషర్ ఏమీ లేదు. రోజు మీరు ఇది ఒక కార్యక్రమం లాగా చేసి చెప్పడము, ప్రకాష్ గారు పార్టిసిపేట్ అవ్వడము, మేము కేసు వేయడము, వీటి మీద వచ్చినంత ప్రభావము అసలు కేసీఆర్ వచ్చి ఉంటే ది సిచ్యువేషన్ వుడ్ హావ్ బీన్ డిఫరెంట్. ఇక వీళ్ళు ఏదో చేస్తే వీళ్ళను ఒట్టిగా చాలా సీరియస్. కేసీఆర్ వచ్చుంటే, ఇప్పుడు మీరు అన్నారు కేసీఆర్ రావాలని, కేసీఆర్ వచ్చుంటే చూడండి మేడిగడ్డ అవసరం లేకుండానే ఎల్లంపల్లి నుంచి వాటర్ అసలు ఈ ఇష్యూ అప్పుడే తేలిపోతుండే. ఎన్డీఎస్ఏ వాళ్ళ టీం వస్తుండే, వెరిఫై చేస్తుండే, వీళ్ళు ఏ రకంగా రిపేర్ చేయలేదు అనే విషయం బయటకు వస్తుండే, ఎందుకు చేయలేదు అనే దాని మీద చర్చ వస్తుండే. ఇట్ వుడ్ హావ్ టేకెన్ ఎ డిఫరెంట్ షేప్ ఆల్ టుగెదర్. సరే వర్షాలు పడడం పడకపోవడం అది రేవంత్ రెడ్డి పుణ్యమా అని వర్షాలు పడలేదు, లేదా కేసీఆర్ లేడని పడలేదు, అట్లా కాదు. వాళ్ళిద్దరిని దాంతో పోల్చొద్దు. మంచి మాన్సూన్ రావాలనే కోరుకుంటారు ఏ రైతైనా కానీ. వర్షాలు పడద్దు అని ఎవరు అనుకోరు, వర్షం పడాలనుకుంటారు. అయితే విషయం ఏంటంటే ఈ ప్రెషర్ అనేది ఇది తాత్కాలికమే, అయిపోయింది. ఇక మళ్ళా నెక్స్ట్ ఇయర్ జూలై వరకు వాళ్ళు చెయ్యకపోతే అది ఇదని రకరకాలుగా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ప్లస్ ఎన్డీఎస్ఏ ఇది ఆల్సో నౌ అలర్ట్, ఇది ఇక్కడితో ఆగదు అని. ఈ కేసు అట్లనే పెండింగ్ లో ఉంటే వాళ్ళు కొంత రియాక్ట్ అవుతారేమో చూడాలి మరి. రైట్, మన కాలర్స్ రెడీగా ఉన్నారు. హైదరాబాద్ నుంచి నరసింహ గారు, హలో.
నరసింహ గారు హలో, నమస్తే అండి. నమస్తే అమ్మా. చెప్పండి హలో, చెప్పండి వినబడుతుంది.